ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ జయనో శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు ఈరోజు ద్వాదశి అయిపోయి మరి 14వ తారీఖు నాడు మనకు పౌర్ణమి అనేది వస్తుంది. అయితే ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలి, ఇంకా విశేషంగా ఏం చేయాలి, మరి ఈ పౌర్ణమి విశేషం ఏంటి అనేది మనం ప్రతి పౌర్ణమికి ఒక విశేషం ఉంటుందండి. ప్రతి మాసంలో కూడా అమావాస్య కానీ ఏకాదశి కానీ అన్నీ ప్రత్యేకమైనవే కాబట్టి మనం ప్రతిసారి కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే కాలమాన పరిస్థితులను బట్టి నక్షత్రాలు, వారాలు, తిథులు వీటన్నిటిని బట్టి కూడా కొంత మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ విధంగా ప్రతిసారి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి చాలా విశేషమైనది. అయితే చంద్రగ్రహణం కూడా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఉన్నప్పటికీ మనమేమి విధి విధానాలు పాటించే అవసరం లేదు అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు, మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా. ఎందుకు అంటే ఇది మనకు కనిపించడం లేదు. ఇది రక్తవర్ణంలో వచ్చే బ్లడ్ మూన్ అని కూడా చెప్తూ ఉన్నారు, కానీ మన దేశంలో కనిపించట్లేదు. కాబట్టి మనము ఎటువంటి నియమాలు పాటించే అవసరం లేదు. కానీ పనిగట్టుకొని ఒక గర్భిణీ స్త్రీలు మాత్రము బయట షాపింగ్లకు అటు ఇటు తిరగకుండా, ఇంటి ముందర వాకిట్లలో కూర్చోకుండా ఇంట్లోనే ఉండడం మంచిది అని కూడా తెలియజేస్తూ ఉన్నారు మన పండితులు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ముందుగా చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. అయితే మరి ఇక పౌర్ణమి విశేషాలను తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నా వ్యూవర్స్ అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. పాల్గొన పౌర్ణమి విశేషమైన రోజు ఆ లక్ష్మీ అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ చక్కగా పూర్తిగా వినండి, లైక్ చేయండి. మీ లైక్ చేయడం అనేదే పాజిటివ్ వైబ్స్ అంటూ ఉంటారే, చెప్తూ ఉంటారు. అదే అన్నమాట, మనలో ప్రకంపనలు జరగాలి, మంచిగా జరగాలి అంటే ఏదైనా మంచి విషయాలను విని, మంచి విషయాలను చూసి, మంచి మాటలు మాట్లాడే వల్ల జరుగుతుంది. అంతేగాని మనం ఇవేవి చేయకుండా జరగదు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా అశాంతం వినండి. మీకు ఎన్నో మంచి విషయాలు చెప్పబోతున్నాను నేను. కాబట్టి విశేషంగా చాలా ఉపయోగపడే విషయాలండి. మనము వట్టిగానే ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా టెన్షన్ పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన ఊరట కలుగుతుంది ఇది విన్నా కానీ నేను అనుకుంటున్నాను. మరి అది నిజమా కాదా అనేది మీరు విని తప్పకుండా మీ లైక్ ద్వారా తెలియజేయండి, మీ కామెంట్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. మరి ఇంకా వీడియోలోకి వెళ్తే మనకు తెలుసండి, కార్తీక మాసము తర్వాత మార్గళి మాసం చేసుకున్నాము, తర్వాత మాఘమాసం చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా ఏమిటి మనం చేసుకునేది పాల్గొన మాసం. ఇదే ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరంలో చివరి మాసం. మనకు ఇంగ్లీష్ దాంట్లో డిసెంబర్ ఏ విధంగానో మరి జనవరి వస్తుంది జనవరి 1 అని ఎంత ఆనందంగా ఉత్సాహంగా తయారవుతూ ఉంటారు. కొత్త సంవత్సరం అని కదా, ఇంకేదో మారిపోతుంది అని. అట్లానే మనకు మన వేదాలు చెప్పిన కాలమానం ప్రకారము ఇది 12వ నెల పాల్గొన మాసం. మరి ఈ పాల్గొన మాసము ప్రాముఖ్యత ఏంటనేది కూడా మనం చెప్పుకున్నాము. పౌర్ణమి రోజు ఉత్తర పల్గుని కానీ పూర్వ పల్గుని నక్షత్రం కానీ ఉంటే దాన్ని పాల్గొన మాసం అంటాం. ఈ మాసంలో అది ఉంటుంది కాబట్టే దీని పేరు పాల్గొన మాసం అని వచ్చింది. అయితే పాల్గొన పౌర్ణమి ప్రతి నెలలో పౌర్ణమి విశేషమేనండి. ఎందుకు అంటే చంద్రుడు మనసు మీద నియంత్రిస్తాడు, మనసును ఆహ్లాదపరుస్తాడు, ఆనందపరుస్తాడు. ఎటువంటి క్లేశాలు ఉన్నవాళ్ళు అంటే బాధలు దుఃఖంలో ఉన్న వాళ్ళను కూడా
ఆ చందమామను చూడగానే చక్కగా ఎంత బాగుంది అని కాసేపు అలా ఆనందంగా చూస్తాము, ప్రశాంతం చిత్తులం అవుతాం. తప్పదండి మనకు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే దర్శనం చేసుకోవడానికి ఎన్నో అవస్థలు పడి మెట్లెక్కి, బస్సులెక్కి, రైలు ఎక్కి అక్కడ దాకా వెళ్ళి లైన్లో నిలబడి తోసుకుంటూ అంతా వెళ్ళినాక తీరా ఆ పెరుమాళ్ళ యొక్క విగ్రహం దగ్గరికి వస్తున్నాము అనగానే అవన్నీ ఎక్కడికో ఎగిరిపోతాయి. మన కష్టాలు అన్ని, క్లేశాలు అన్నీ కూడా హరించి వేస్తాడు, తీసేసుకుని మనను తన వైపు ఆకర్షించుకుంటాడు ఆ పరమాత్ముడు. మనకి ఎంత ఆనందం కలుగుతుందండి. మనం అంతకుముందు ఎన్నో అనుకుంటాము, ఆ కోరిక ఈ కోరాలి, ఈ కోరిక కోరాలి, దండం పెట్టాలి, చెంపలు వేసుకోవాలి, ఎన్నో అనుకుంటాం. కానీ అక్కడ ముందుకు వెళ్ళగానే అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే అటువంటి దివ్య మంగళ స్వరూపము ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం, సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చాడు మన కోసం, అక్కడ నించున్నాడు. అందుకే కదండి అంత ఆకర్షణ. ఎక్కడ దేశ విదేశాల నుండి ఎవరెవరో వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు నిత్యము కదా. అది ఒక కలియుగ వైకుంఠం. అందుకే కాబట్టి మరి ఆ వెంకటేశ్వర స్వామిని దాల్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా ఈ పాల్గొన మాసంలో దివ్యంగా తెప్పోత్సవాలు జరుగుతున్నాయని వాటి విశేషాలు కూడా తెలుసుకున్నాము. కావాలంటే మీరు వీడియో చూడండి, తెలుసుకోండి. ఏవైనా కేవలం చూడడం కాదు, వాటి గురించి తెలుసుకున్నప్పుడు మనం ఇంకా ఆనందపడతాం. ఇప్పుడు ఎదురుగా ఐస్ క్రీమ్ పెట్టి చూసి ఆనందపడమంటే అదేదో సినిమాలో అప్పుల అప్పారావు సినిమాలో కనుక ఎవరు కోట శ్రీనివాసరావు ఒక కోడిని వేలాడగట్టుకొని చూసి ఆనందపడుతూ ఉంటాడు అన్నట్టు మనం అందరూ అలా ఉండగలుగుతారా అనండి? ఆయన పిసినాసోడు కాబట్టి ఆ విధంగా దాన్ని చూసి ఆనందపడాలి. కోసుకొని కూర చేసుకోవద్దు, ఖర్చు అవుతుంది అంటాడు కదా. కానీ దాన్ని తిన్నప్పుడే దాని రుచి తెలుస్తుంది, దాన్ని ఆస్వాదిస్తాం. అలాగే భగవంతుడి గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, వింటూ ఉంటేనే మనకు ఆనందం అనేది కలుగుతుంది. నేను ఎటో వెళ్ళిపోతున్నాను కదా, ఇంకా ఈవిడింతే ఒకటి చెప్తూ ఒక దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? లేదండి, మీకు కొంచెం ఆహ్లాదాన్ని కలిగించాలని విషయాలు చెప్పడం జరిగింది. అయితే మనము ఖచ్చితంగా ఈ వీడియో మన పాల్గొన పౌర్ణమి యొక్క విశేషాలను తెలుసుకుందాం. అయితే ఈ పాల్గొన పౌర్ణిమనే హోలీ పౌర్ణిమ అంటారు, అదొక వేరే కథ, దాన్ని ఇప్పుడు చెప్పట్లేదు నేను. ఇక్కడ నవగ్రహాల్లో సూర్యుడు, నక్షత్రాల్లో చంద్రుడు ఎంతో శ్రేష్టమైన వారన్నమాట. అయితే వీళ్ళు ఏంటి, చాలా ఆ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎందుకు విశేషమైనది అంటే, వసంత ఋతువు ప్రారంభమవుతుంది కదా అండి. అక్కడ మరి హేమంత ఋతువు, వసంత ఋతువు, కోయిల కూతలు, మామిడి చిగుళ్ళు, ఇవన్నీ ఆహ్లాదపరిచేవి. అందులోనూ ఈ 4 నెలల్లో పౌర్ణమి అనేది చంద్రుడు దివ్యమైన కాంతితో వెలిగిపోతూ ఉంటాడు. కాబట్టి మనము చాలా విశిష్టమైనది, అందరికీ ప్రీతికరమైనది. మరి ఈ పాల్గొనంలో వచ్చే పౌర్ణమి రోజు ఏం చేయాలట అంటే, ముఖ్యంగా ఉసిరికాయతోని దీపం వెలిగించాలి. అట్లా ఎవరైతే దీపం వెలిగిస్తారో అంటే గుళ్ళో అయినా సరే, ఇంట్లో అయినా సరే, మరి ఎక్కడైనా తులసి చెట్టు దగ్గర అయినా సరే, ఒక ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించండి. వెలిగించి నమస్కరించుకోండి. నమస్కరించుకోవడం భక్తితో, ఆ ఒక్క నిమిషమైనా మనం భక్తితోని త్రికరణ శుద్ధిగా నమస్కరించుకున్నట్టయితే ఈ మాసంలో చేసినందుకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట ఈ పౌర్ణమి రోజు చేయడం వల్ల. మరి ఇంకా ఏంటి అంటే, నాగదోషం ఉంటే ఈరోజు చక్కగా
హోమం చేయించుకోవాలట అండి. మరి హోమాలు ఇవన్నీ మనకు చేస్తాయి, చెయ్యరావు. ఎలాగా అంటే పండితులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా పండితులను అడిగి వాళ్ళ సలహాతోని చేయించుకోండి. నాగదోషాలు, సర్పదోషాలు, కుజదోషాలు ఉన్నవాళ్ళు ఈ పౌర్ణమి రోజు చేసుకున్నట్టయితే గనుక వాళ్లకు ఎన్నో రెట్ల అధికమైన విశేషమైన వెంటనే ఫలితం. అంటే ఇప్పుడు పెట్టిన చెట్టు ఎన్నో రోజులకు పెరిగి పూలు కావాలి, కాయలు కావాలి కదా, కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడు ఈ పౌర్ణమి రోజు ఏది చేసినా కూడా మనకు వెంటనే ఫలితం అనేది కలుగుతుందట. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం కూడా కలుగుతుంది. కొన్నిసార్లు చూస్తారు కదా, అమ్మ మీద కోపం వచ్చి దానా వెళ్తారు. వెళ్ళగానే ఏమవుతుంది, అక్కడ డోర్ కొట్టుకుంటుంది చేతికి. చూడండి, ప్రాణం విలవిలాడుతుంది. మరి అమ్మ మనసు ఎంత విలవిలలాడింది. అమ్మను తిట్టారు, మీకు అక్కడ వెంటనే ప్రత్యక్షం అయిపోయింది దానికి బదులు. అలా వెంటనే చూపిస్తుంది. అట్లా మరి భగవంతుణ్ణి మనం మంచి భక్తితో కొలిస్తే అటువంటి మంచి ఫలితాలు కూడా మనకు వెంటనే పొందుతామట. మరి పౌర్ణమి తర్వాత ఎంతో అంటే ఈ జ్యోతిష్య ప్రకారం కూడా ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంది అని చెప్తూనే ఉన్నారు కదా రోజు. అయితే మరి ఈరోజు మనం తప్పకుండా ప్రదోష వేళలో పౌర్ణమి రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. పౌర్ణమి అనేది లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన తిథి. అందులో ఈ పాల్గొన మాసము అనేది లక్ష్మీ అమ్మవారు అవతరించిన మాసము. మరి ఉత్తర ఫల్గుణి అనేది అమ్మవారు నక్షత్రం. అంటే ఇంకెంత విశేషం అండి చెప్పండి. మీ పుట్టినరోజు సమయంలో మేము వచ్చి మిమ్మల్ని ఏదో చిన్న ఒక చాక్లెట్ ఇచ్చినా కూడా మీకు ఎంతో ఆనందం కలుగుతుంది ఆ రోజు. అదేవిధంగా అమ్మవారు ఆవిర్భవించిన సంతోషంలో ఉన్నప్పుడు ఆ శ్రీమన్నారాయణ్ణి వివాహం చేసుకొని, మరి అమ్మవారు అందులోంచి అవతరించిన తర్వాతనే కదా శ్రీమన్నారాయణ్ణి విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది. ఆ శుభ సందర్భంలో ఆనందంగా ఉంది కాబట్టి మన కోరికలు కూడా చక్కగా వెంటనే తీర్చేస్తుంది. చూడండి, తల్లిదండ్రి సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలు ఏదన్నా అడిగితే నవ్వుకుంటూ సరేలేరా చేసేద్దాం అంటారా, అనరా? అదేవిధంగా ఇక్కడ మనకు ఆ లక్ష్మీదేవి కూడా. మరి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే చక్కగా మల్లెపూలు ఉన్నాయండి, సువాసన భరితమైన సంపెంగ పూలు, మల్లెపూలు, సన్నజాజి పూలు, ఇలాంటి పూలతోని పూజ చేయండి. మరి అలా చేసినట్టయితే చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయట. మరి అదేవిధంగా దధ్యోజనం నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయట. మరి అమ్మవారికి ఇష్టమైన విధంగా మీరు అర్చించుకోండి, ఆ శుభ ఫలితాలు పొందండి. మరి ఆవు నెయ్యి మాత్రం మర్చిపోకండి తప్పకుండా. అసలు ఏకాదశి నుండి కూడా మనం ఆవు నెయ్యితో పెట్టాలి. ఏ రోజు పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఏకాదశి రోజు, ద్వాదశి రోజు, తప్పకుండా పౌర్ణమి రోజు, ఈ 3 రోజులు ప్రతి నెలలో చక్కగా నెయ్యి దీపాలు వెలిగించాలి. అయితే మనకు సంపదలు కలుగుతాయట నెయ్యితో దీపం వెలిగిస్తే. కాబట్టి ఎవ్వరు మర్చిపోకండి, నోట్ చేసి పెట్టుకోండి మీ బుక్కులలో. మరి ఆవు నెయ్యి దీపం. మరి కొంతమంది చెప్తారు కొబ్బరి నూనెతో కూడా పెట్టాలని, అది మీ ఛాయస్. మరి కార్తీక మాసంలో నువ్వుల నూనె ఎట్లనో పాల్గొన మాసంలో నెయ్యి దీపారాధన చాలా ముఖ్యమైనదన్నమాట. మరి అదేవిధంగా ఇలా మనము అమ్మవారిని పూజించి చక్కగా అమ్మవారి స్తోత్రాలన్నీ చదివి అమ్మవారి నామాన్ని జపించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే మనకున్న సకల దరిద్రాలు, అలక్ష్మి దోషము అనేది పోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి చక్కగా లక్ష్మి
ని నిలుస్తుంది మన ఇంట్లో. అంటే సంపదలు పెరుగుతాయి. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇటువంటి ఎన్నో ఆనందాలను ఇచ్చేదన్నమాట. మరి దీన్నే మనము ఇంకా ఏమంటాము, హోలీ పండగ అని కూడా అంటూ ఉంటాము కదా. మరి మరి రాధాకృష్ణులు అందరికీ ఇప్పుడు పూజలు చేయడం, మరి ముఖ్యంగా మనము ఎవరికి పూజ చేయాలో దాని గురించి చెప్తున్నాను నేను. లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. ఎందుకంటే ఈరోజే నరసింహ ద్వాదశి త్రయోదశి అన్నీ కూడా నరసింహస్వామియే. మరి నరసింహస్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, బ్రహ్మోత్సవాలు యాదగిరి గుట్టలో మనందరికీ తెలుసు కదా. మరి ఈ పౌర్ణమికే డోలోత్సవాలు జరుగుతూ ఉంటాయి పెరమాళ్లకు. కాబట్టి ఎక్కడ చూడు ప్రతి నారసింహ క్షేత్రంలో తప్పకుండా ఈ పాల్గొన మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నరసింహస్వామిని మనము నరసింహస్వామి స్తోత్రాలు పఠిస్తూ ఆయనకి ఇష్టమైన బెల్లం పానకాన్ని చక్కగా నివేదించి అందరము తీసుకున్నట్టయితే మన కష్టాలన్నీ తొలగుతాయి, మన ఆపదలన్నీ తొలగుతాయి. మరి మనను రక్షించేవాడు ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసమే కదండి ప్రహ్లాదుణ్ణి శిక్షిస్తున్నాడు, నిలదీస్తున్నాడు తండ్రి అనే కదా నరసింహస్వామి అవతారంలో ఆ శ్రీ మహావిష్ణువు అవతరించాడు. మరి అలాగే నరసింహ అవతారం రూపంలో మన కోసం కూడా వచ్చి మనను రక్షిస్తాడు, మనకు చల్లగా వరాలిస్తాడు. మరి చల్లని శీతల పానకం దాగి మనము ఆనందంగా భక్తితో పూజించినట్టయితే మనము ఆ వరాలను పొందగలుగుతాం అన్నమాట. మరి ఇవన్నీ కూడా మన పౌర్ణమి యొక్క విశేషాలు. మరి ఇంతకు ముఖ్యంగా సూక్ష్మంగా చెప్పేస్తానండి. ఈరోజు ఏం చేయాలంటే తెల్లారుజామున లేవాలి, తల స్నానం చేయాలి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. మరి గంగా జలం ఉంటే కనుక చల్లుకోవాలి, ఇంటి మొత్తం ప్రోక్షణ చేసుకోవాలి. మనం స్నానం చేసే నీటిలో కూడా ఒక చుక్క వేసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే కుంభమేళా వెళ్ళిన వాళ్ళు తెచ్చి ఇచ్చిన నీళ్ళు కనుక ఉంటే వాటిని ఇంకా శ్రేష్టము ఉపయోగించుకోండి. మరి విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని పూజించాలి. నరసింహస్వామిని పూలు దండలు బెల్లం కొబ్బరి మొదలైన వాటితోని పూజించాలి. అంటే కొబ్బరికాయ తప్పకుండా కొట్టాలి నరసింహస్వామికి. మరి నరసింహుణ్ణి నిర్మల హృదయంతో పూజిస్తే మనకు సర్వపాపాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు ధాన్యాలకు లోటు ఉండదు, సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, లభించడం కాదు, పెరుగుతాయి. ఇంకా ఎక్కువ ఆదాయం పెరుగుతుంది, ఇంకా ఎక్కువ సంతోషం పెరుగుతుంది. ఇంకా ఇంటి నిండా ఎటు చూస్తే అటు కళకళలాడుతూ ధనధాన్యాలు, పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా ఉంటారు. అంటే సమృద్ధి ఏర్పడుతుంది, దేనికి లోటు అనేది ఉండదు. మరి ఈ పాల్గొనే పూర్ణిమ వ్రతం పాటించేవారు. వ్రతం అంటే ఏంటండి, ప్రతీ నెల వచ్చే పౌర్ణమి రోజు కొంతమంది ఉపవాసాలు ఉంటారు, దాన్నే వ్రతం. అయితే ఈ పౌర్ణమి వ్రతం చేసేవాళ్ళు సూర్యాస్తమయం అయిపోయి సాయంత్రం రాత్రికి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని చూసినాక భోజనం చేయొచ్చు, ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు. మరి ఈ వ్రతము ఆచరించడం అంటే అందరు ఆచరించరు, తెలియదు. మరి ఎవరికన్నా ఆచరించాలని ఉంటే ఈ నెల నుంచి చేసుకోవచ్చు. దీనివల్ల మనకేం లాభం కలుగుతుంది అంటే దుఃఖం నుండి ఉపశమనం. అంటే చంద్రుడు ఆనంద కారకుడు, ఆహ్లాదపరిచేవాడు, కోపం తెప్పించేవాడు కాదు కదా, దుఃఖం కలిగించేవాడు కాదు. ప్రచండుడు సూర్యుడు, సూర్య తేజానికి మనకు బాధలు కలుగుతాయి, కాళ్ళు కాలుతాయి, నెత్తి కాలుతుంది కదా.
అది తీవ్రత పెరుగుతాయి. కానీ వెన్నెల ఎంత ఎక్కువ పెరిగితే అంత ఆనందము, సంతోషం. కాబట్టి పౌర్ణిమ వ్రతం చేయడం వల్ల మనకు జీవితంలో ఆనందము, సంతోషము, ప్రశాంతత కలుగుతుంది. మరి ఆ చంద్ర సహోదరి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. తద్వారా అమ్మవారు మనను అనుగ్రహిస్తే ఆ శ్రీమన్నారాయణుడు కూడా, లక్ష్మీపతి కూడా మనకు అనుగ్రహించి వరాలను కురిపిస్తాడు. ఇదండి ఈ పాల్గొన పౌర్ణమి యొక్క విశిష్టత. అందరూ వీలైనంత ఆచరించండి, చక్కగా ఆనందంగా ఉండండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.